ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. ఆదికాండం 42వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 42వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ఐగుప్తులో ధాన్యం ఉన్నది అని యాకోబు తెలుసుకున్నప్పుడు మీరెందుకు ఒకరు చూసుకుంటున్నారు? ఐగుప్తులో ధాన్యం ఉన్నదని అన్నాం కదా, మనం చావకుండా బ్రతికేటట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడి నుంచి ధాన్యం కొనుక్కురండి అని యోసేపు కుమారులతో చెప్తాడు. యోసేపు యొక్క 10 మంది అన్నలు ఐగుప్తు దేశంలో ధాన్యం కొనడానికి వెళ్ళారు. యోసేపు ఆ దేశం అంతటి మీద అధికారి అయి ఉన్నాడు. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యాన్ని అమ్మకం చేసేవాడు. కాబట్టి యోసేపు సహోదరులు వచ్చి ముఖాలు నేల మీద మోపి అతనికి వందనం చేశారు. యోసేపు తన సహోదరులను చూచి వారిని గుర్తుపట్టాడు. వారికి అన్యుల్లాగా కనబడి వారితో కఠినంగా మాట్లాడాడు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాడు. అయ్యా, మేము కనాను దేశాన్ని నుంచి వచ్చాం, ఆహారం కొనుక్కోవడానికి వచ్చామని చెప్తారు. యోసేపుని వాళ్ళు గుర్తుపట్టలేదు. యోసేపు అయితే తన సహోదరుని గుర్తుపట్టాడు, కానీ యోసేపుని వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు. యోసేపు వాళ్ళ రీతిగా నమస్కారం చేసినప్పుడు తాను కన్నటువంటి కళ జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క వాక్కు అతని విషయంలో నెరవేరినట్లు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంకా అంటాడు వాళ్ళతో, మీరు వేగుల వారు, ఈ దేశం యొక్క గుట్టు తెలుసుకోవడానికి మీరు వచ్చారు అంటాడు. వాళ్ళు, లేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారం కొనడానికి వచ్చాం, మేమందరం ఒకే తండ్రికి పుట్టిన కుమారులం, మేము యథార్థవంతులమే కానీ మేము వేగుల వారం కాదు అని చెప్పారు. కాదు, మీరు ఈ దేశం గుట్టు తెలుసుకోవడానికి వచ్చారు అని వాళ్ళతో చెప్తాడు. అప్పుడు వాళ్ళు, మీ దాసులమైన మేము 12 మంది సహోదరులు, కనాను దేశంలో ఉంటున్నటువంటి ఒక్క మనుష్యుని కుమారులు, కనిష్ఠుడు మా తండ్రి దగ్గర ఉన్నాడు, ఒకడు లేడు అని ఉత్తరం ఇచ్చారు. అప్పుడు యోసేపు అంటాడు, మీరు వేగుల వారని నేను మీతో చెప్పిన మాట నిజమే, దీనివల్ల నిజమేంటో తెలుస్తుంది. మీ తమ్ముడు ఇక్కడికి వస్తేనే తప్ప మీరు ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. మీ తమ్ముడు తీసుకురావడానికి మీలో ఒకరిని పంపించండి, మీరందరూ బంధించబడతారు. మీరు నిజం చెప్తున్నారో లేదో నేను తెలుసుకుంటాను అని 3 దినాలు వాళ్ళని చెరసాల్లో వేశాడు. 3వ దినాన యోసేపు వారిని చూసి, నేను దేవునికి భయపడేవాడిని, మీరు బ్రతకాలనుకుంటే ఇలా చేయండి, మీరు యథార్థవంతులు అని చెప్తున్నారు కాబట్టి మీ సహోదరులో ఒకడు ఈ చెరసాలలో బంధించబడాలి. మీరు వెళ్ళి మీ కుటుంబం కరువు తీరడానికి దాన్ని తీసుకుని వెళ్ళండి. మళ్ళీ మీరు వచ్చేటప్పుడు మీ తమ్ముడు నా దగ్గరికి తీసుకురండి. అలా అయితే మీ మాటలు సత్యమే అన్నట్టుగా నాకు అనిపిస్తుంది, అప్పుడు మీరు చావరు అని చెప్పాడు. అప్పుడు వాళ్ళు, రే,
నిశ్చయంగా మనం మన సహోదరుడి ఎడల మనం చేసిన అపరాధానికి శిక్ష పొందుతున్నారా? అతడు మనల్ని బతిమాలుకున్నప్పుడు మనం అతని వేదన చూసి కూడా వినకపోయాం. అందుకేరా ఈ వేదన మనకు వచ్చిందని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు రూబేన్ అంటాడు, ఒరే చిన్నవాని ఏళ్ళ పాపం చేయకండ్రా అని నేను మీతో చెప్పాను కదా, అయినా మీరు వినలేదు. కాబట్టి అతని రక్తాపరాధం మన మీద మోపబడతా ఉంది అంటాడు. అయితే యోసేపు ఈ మాటలన్నీ గ్రహించాడు అని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. వాళ్ళు సిమియోన్ని పట్టుకుని అతన్ని బంధించాడు. వారి గోనెల్లో ధాన్యంతో నింపండి అని చెప్పి, ఎవరి రోకలు వారి గోనె మూతిలో ఉంచండి, ప్రయాణం కొరకు భోజన పదార్థాల వరకు ఇవ్వండి అని చెప్పి తన దగ్గర ఉన్న పని వారికి ఆజ్ఞ ఇచ్చాడు. వాళ్ళు తాము కొన్నటువంటి ధాన్యాన్ని తమ గాడిదల మీద ఎక్కించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే ఒక చోట గాడిదకు మేత పడదామని దిగి అందులో ఒకడు గోనె విప్పినప్పుడు అతని రోకలు కనపడ్డాయంట. డబ్బులు అందులోనే ఉన్నాయి. రే నా డబ్బులు తిరిగి ఇచ్చేసారా, ఇగో నా గోనెలోనే ఉన్నాయి అని తన సహోదరులతో చెప్పాడు. వాళ్ళ గుండె చెదిరిపోయిందంట, భయపడిపోతా ఉన్నారు. ఇదేంట్రా దేవుడు మనకెలా చేస్తున్నాడని చెప్పి ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. ఆ తర్వాత తన తండ్రి దగ్గరికి వచ్చి వారికి సంభవించిందంతా తెలియజేశారు. ఆ దేశాన్ని ఏలేటువంటి ఆ ప్రభువు మాతో కఠినంగా మాట్లాడాడు, మేము ఆ దేశాన్ని వేగి చూడడానికి వచ్చామని చెప్పి అనుకున్నాడు. మేము యథార్థవంతులం, వేగుల వారం కాదు. మేము 12 మంది అన్నదమ్ములు, ఒకడు ఒకే తండ్రి కుమారులు, ఒకడు లేడు మా తమ్ముడు కనాన దేశంలో తండ్రి దగ్గర ఉన్నాడని చెప్పాం. అందుకు మీరు యథార్థవంతులో కాదో నేను తెలుసుకుంటాను. మీ సహోదరులు ఒకటి నా దగ్గర విడిచిపెట్టి మీరు వెళ్ళండి, మీ ధాన్యం తీసుకెళ్ళిపోండి. మీరు ఆ చిన్నోడిని నా దగ్గర తీసుకొస్తేనే కానీ మీరు యథార్థవంతులు కాదో నాకు తెలుస్తుంది. అప్పుడు మీ సహోదరుని మీకు అప్పగిస్తాను. అప్పుడు మీరు ఈ దేశంలో వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పారు. ఆ తర్వాత వారి గోనెలన్నీ కుమ్మరించినప్పుడు ఎవరి రోకల మూట వారి గోనెలోనే ఉంది. వాళ్ళ తండ్రి కూడా ఆ రోకల మూటలు చూసి, వాళ్ళు ఇచ్చిన డబ్బుల మూటలు చూసి భయపడిపోయారంట. అప్పుడు యాకోబు అంటాడు, నన్ను పుత్రహీనుడిగా మీరు చేస్తున్నారు. యోసేపు లేడు, షిమ్యోన్ లేడు, ఇప్పుడు బెన్యామీని కూడా తీసుకుపోతానంటున్నారు. ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నాయని చెప్పి వాళ్ళతో అంటాడు. రూబేన్ అంటాడు, నేను అతన్ని నీ దగ్గరికి తీసుకుని వస్తాను. నేను అతన్ని నీ దగ్గరికి తీసుకురాకపోతే నీవు నా 2 కుమారులను చంపొచ్చు. బెన్యామీని నా చేతికి అప్పగించు, అతని మరల నీ దగ్గరికి తీసుకుని వస్తానని తండ్రితో చెప్తాడు. అయితే యాకోబు, నా కుమారుని మీతో వెళ్ళనివ్వను. ఇతని అన్న చనిపోయాడు, ఇతను మాత్రమే మిగిలి ఉన్నాడు. మీరు వెళ్ళే మార్గంలో ఇతనికి ఏదైనా హాని సంభవిస్తే నేను ఇంకా చాలా దుఃఖంలో దిగిపోతాను అని చెప్పాడు. అది ఈ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతి. ధ్యానం చేద్దాం. 1 నుంచి 4 వచనాలు చదువుతాను. ధాన్యం ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు, మీరేలా ఒకరిముఖ ఒకరు చూసుకొనిచున్నారని తన కుమారులతో అనెను. మరియు అతడు, చూడుడి, ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వింటిమి. మనము చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడ నుండి ధాన్యం కొనుక్కొని రండని చెప్పగా, యోసేపు 10 మంది అన్నలు ఐగుప్తులో ధాన్యం కొనబోయారు. అయినను ఇతనికి హాని సంభవించునేమో అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామీనును అతని అన్నలతో పంపినవాడు కాడు. యోసేపు అన్నలు ధాన్యం కొనడానికి వచ్చారు ఐగుప్తు దేశానికి. వీళ్ళ ధాన్యం కొరకు
ఎలాగా ధాన్యమున్న చోటకు వెళుతున్నారో అలాగే ఈనాడు విశ్వాసులైనటువంటి మనం మన ఆత్మీయ ఆకలిని తీర్చుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావాలి. యాకోబు అంటాడు, ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వింటిని అంటున్నాడు. మనం చావకుండా బ్రతకాలంటే మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడి నుంచి ధాన్యం కొనుక్కురండి అని చెప్తున్నాడు. మనము చావక బ్రతుకున్నట్లు అంటున్నాడు. అంటే ధాన్యం లేకపోతే వాళ్ళ గతి ఏంటి? మరణమే. ధాన్యమే వారి బ్రతుకుకు ఆధారం. ఈనాడు మనకు కూడా అంతే కదా, ఆహారమే మనకు ఆధారం. అది లేకపోతే మరణమే. కాబట్టి ఈనాడు ప్రతి మనిషి జీవాహారమైనటువంటి యేసుక్రీస్తును అంగీకరించాలి. జీవాహారమైనటువంటి యేసుక్రీస్తును అంగీకరిస్తే అతనికి రక్షణ. జీవాహారమైనటువంటి యేసుక్రీస్తును అంగీకరించకపోతే రెండవ మరణమైన నరకమే వాళ్ళ గతి. కాబట్టి జీవాహారమైనటువంటి క్రీస్తును మనం అనుభవిస్తున్నట్లయితే మనం శాశ్వతంగా జీవిస్తాం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 47వ వచనం నుంచి చదువుతాను. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయారు. దీన్ని తినివాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేను ఇచ్చే ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. కాబట్టి జీవాహారము నేనే. దీనిని తినివాడు చావకుండునట్లు పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనా ఈ ఆహారం భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవించును. కాబట్టి పరలోకం నుండి దిగి వచ్చినటువంటి జీవాహారం మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఈ ఆహారాన్ని భుజిస్తే ఎల్లప్పుడూ జీవిస్తాం. కాబట్టి విశ్వాసులు దేవుని వాక్యము అనే ఆహారాన్ని తినాలి. ఎంత దూరమైనా, ఎంత కష్టమైనా, ఎంత శ్రమైనా మనం దేవుని యొక్క వాక్యాహారాన్ని సమృద్ధిగా సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. ఇప్పుడు ఉదయం 5 గంటలకు లేచి వాక్యం వినడం అంటే యాక్చువల్గా కష్టమే. 5 గంటలకు లేచి చేయాలంటే, ఎందుకంటే మనం మన పనుల్లో బిజీ అయి రాత్రులు చాలా లేట్గా నిద్రపోతూ ఉంటాం. పూర్వకాలంలో మన పితరులు 3 గంటలకు లేచేవారు. కారణం ఏంటి? వాళ్ళు పెందలగాడే తిని పెందలగాడే పడుకునేవారు. అందుకే 3 గంటలు లేచేవారు. మనం 12 గంటలకు పడుకుంటున్నాం. 5 గంటలకు ఎలా లేవగలం? కొన్ని ఉద్యోగాలు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు అయితే తప్పదు, వాళ్ళకి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కానీ చాలామంది ఈ జీవన విధానాన్ని సరిగా చేసుకోకే ఇబ్బంది. పొద్దుటే లేవాలంటే ఇబ్బంది అండి, కష్టం. అయినా ఇది దేవుని వాక్యం, ఇది జీవాహారం.
మనం తింటే బ్రతుకుతాం, ఆధ్యాత్మికంగా బ్రతుకుతాం అనే ఆలోచన ఉంటే దానికోసం మనం ఎంత కష్టమైనా ఉదయాన్నే లేచి దేవుని యొక్క వాక్యాన్ని తింటాం. అప్పుడే మనం ఆధ్యాత్మికంగా బ్రతకగలం. వాక్యాన్ని వినకపోతే ఆత్మీయంగా దిగజారిపోతాం. జీవాహారమైనటువంటి వాక్యాన్ని మనం తినాలి. కాబట్టి మీటింగ్ అంటే మీటింగ్కి వెళ్ళాలి. ఏ మీటింగ్ అయినా వాక్యం అందించబడుతుంది కాబట్టి మనం వెళ్ళాలి. వాక్యాన్ని సమృద్ధిగా మనం సంపాదించుకోవాలి. వాక్యాహారాన్ని సమృద్ధిగా మనం సంపాదించుకోవాలి. వాక్యం సమృద్ధి గల చోట్లకి మనం నడిపించబడాలి. అలా చేస్తే మనం ఆశీర్వదించబడతాం. ఇంకా మనం చూస్తే 5వ వచనం నుంచి 17వ వచనం వరకు యోసేపు అన్నలు వచ్చి అతనికి నమస్కారం చేస్తున్నారు. 6వ వచనంలో, అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకం చేయవాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి. ముఖములు నేలకు మోపి వందనం చేస్తున్నారు. అంటే యోసేపుకు వారు సాగిల పడతా ఉన్నారు. యోసేపుకు వాళ్ళు సాగిల పడుతున్నారు. 37వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆదికాండం 37వ అధ్యాయంలో 7వ వచనం, 6-7 వచనాలు. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినండి. అదేమనగా, మనము చేనులో పనలు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పాను. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మల్ని ఏలదవా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కళలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. ఇప్పుడు ఈ కళల నెరవేర్పు యోసేపు ప్రత్యక్షంగా చూస్తున్నాడు. దేవుడు తనకిచ్చిన ప్రత్యక్షత అది అక్షరాల ఇప్పుడు నెరవేరింది. కొంతకాలం యోసేపు శ్రమల్లో ఉన్నాడు. ఆ శ్రమల్లో ఉన్నప్పుడు ఆ కళల సంగతి ఏమైందో అతనికి తెలియదు. 105వ కీర్తనలో ఉన్నట్టు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించింది. పరిశోధనా కాలం ముగిసిన తర్వాత యోసేపు అత్యున్నతమైన స్థానంలో ఉన్నాడు. ఐగుప్తు దేశం అంతటికీ ఏలికగా ఉన్నాడు. సమస్త దేశ ప్రజలకు పోషకుడుగా ఉన్నాడు. ఇప్పుడు అన్నలు వచ్చి సాగిలపడుతున్నారు. ఒకప్పుడు అన్నారు, వీడిని చంపి గుంటలో వేసేద్దాం, వీడి కళ్ళు ఏమవుతాయి చూద్దాం, రండి. ఆ కళ్ళగానే వాడు వస్తున్నాడు, వాడిని పట్టుకుని చంపేద్దాం, చంపేసి గుంటలో పడేద్దాం, వాడు కన్న కళలు ఏమైపోతాయి చూద్దాం అనుకున్నారు. ఆ వ్యక్తులు ఇప్పుడు ఆ కళల్ని నెరవేరుస్తూ ఉన్నారు. ఆలోచించండి, మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. మానవుడు ఎంత ఆలోచించినా, ఏదేదో చేద్దామని తలంచినా దేవుని తీర్మానమే స్థిరం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యోసేపు శ్రమలు అనుభవిస్తూ కూడా దేవుని వాగ్దానాల గురించి మనసులో తలంచుకుని ఉండొచ్చు.
అయితే అతడు కన్న కలలు ఇప్పుడు నెరవేరడం కన్నులారా చూస్తున్నాడు. కొన్నిసార్లు దేవుడు మనకిచ్చిన ప్రత్యక్షతలు, దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు, దేవుడు చేయబోయేటువంటి కార్యాలు ఆరంభంలో మనకు ఎలా జరుగుతాయి, ఎలా సాధ్యం అనిపిస్తుంది. కానీ దేవుడు దాన్ని తప్పనిసరిగా నెరవేరుస్తాడు. అవి దేవుడిచ్చినటువంటి ప్రత్యక్షతలు కానీ, దేవుడిచ్చిన వాగ్దానం కానీ ఆశీర్వాదకరంగా, ఆనందదాయకంగా మారతాయి. యోసేపు స్థితి మనకు అలాగే కనపడుతుంది. యోసేపు తన సహోదరుని చూసి గుర్తించాడు, కానీ వాళ్ళు యోసేపును గుర్తించలేకపోయారు. ఎందుకంటే యోసేపు యొక్క పరిస్థితులు మారిపోయినాయి. యోసేపు యొక్క స్థానం చాలా అత్యధికంగా పెరిగిపోయిందనమాట. రాజభవనంలో ఉన్నాడు, ఆయన రూపం కూడా మారిపోయి ఉండొచ్చు. కాబట్టి వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు. యోసేపు అయితే వాళ్ళని గుర్తుపట్టాడు. అసలు యాక్చువల్గా యోసేపుని వాళ్ళు చంపాలనుకున్నారు కాబట్టి న్యాయంగా చూస్తే యోసేపు వారిని మరణానికి అప్పగించాలి. కానీ యోసేపు అలాగ చేయకుండా వాళ్ళ మేలు కొరకు వారిని కొంత శిక్షిస్తున్నాడు. వాళ్ళు చెప్పారు, మేమందరం ఒక్క మనుషుని కుమారులం, 12 మంది సహోదరులం, కనిష్ఠుడు మా తండ్రి దగ్గర ఉన్నాడు, ఒకడు లేడు అని చెప్తున్నారు. కానీ ఆ లేనటువంటి ఆ యోసేపే వారిని విమర్శిస్తున్నాడన్న సంగతి వాళ్ళకి తెలియదు. యోసేపు వాళ్ళని 3 దినాలు జైల్లో వేశాడు. 3 దినాలు వాళ్ళని జైల్లో వేశాడు. ఆ శిక్ష 21-22 వచనాల్లో, అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనం చేసిన అపరాధమునకు శిక్ష పొందుతున్నాము. అతడు మనల్ని బతిమాలుకున్నప్పుడు మనం అతని వేదన చూచి వినకపోయాం. అందువలన ఈ వేదన మనకు వచ్చినని ఒకరితో ఒకడు మాట్లాడుకొనిరి. చూడండి, 22 సంవత్సరాల క్రితం వాళ్ళు చేసిన పాపం వాళ్ళకి జ్ఞాపకం వస్తూ ఉంది. కాబట్టి శిక్ష తప్పిదాలను జ్ఞాపకం చేస్తుంది. సారెపతు విధవరాలు తన కుమారుడు చనిపోగానే ఏలియా దగ్గరికి వచ్చి, నా పాపములు నాకు జ్ఞాపకం చేస్తున్నావు, నా పాపములు నాకు జ్ఞాపకం చేయడానికి వచ్చావా అంటుంది. కాబట్టి ఆ శ్రమ గత కాలంలో ఆమె చేసిన అవిధేయతను, ఆమె చేసిన పాపాన్ని జ్ఞప్తికి తెస్తూ ఉంది. వీళ్ళు తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపడలేదు, కానీ 22 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి శిక్షను బట్టి వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు. కాబట్టి గమనించండి, మనల్ని సరిచేసేది, క్రమపరిచేది ఏంటో తెలుసా? పశ్చాత్తాపమే. మనం ఎప్పుడైతే మన తప్పును గురించి పశ్చాత్తాపడతామో మళ్ళీ ఎప్పుడు కూడా తొందరపడి పాపం చేయకుండా ఉంటాం. కాబట్టి వాళ్ళు అంటున్నారు, మన సహోదరుని ఎడల మనం చేసిన అపరాధానికి శిక్ష పొందుతున్నాం. వాళ్ళు చేసిన పాపాన్ని ఒప్పుకుంటున్నారు, పశ్చాత్తాపం ఒప్పుకోనుంటుంది. కాబట్టి యోసేపు వాళ్ళని శిక్షించడం మేలైంది. యోసేపు వాళ్ళని శిక్షించడం మేలైంది. 11వ వచనంలో అంటారు కదా, వాళ్ళు మేము యథార్థవంతులమే కానీ అని వాళ్ళు చెప్తున్నారు. యోసేపు ఎదుట వాళ్ళు నిలబడి మేము యథార్థవంతులం అంటే అది చెల్లుతుందండి? అందుకే 16వ వచనంలో ఏమన్నాడు? మీలో సత్యం ఉన్నదో లేదో మీ మాటలు శోధించబడతాయి. మీలో సత్యం ఉన్నదో లేదో మీ మాటలు పరిశోధించబడతాయి అంటాడు. కాబట్టి మనం యథార్థవంతులుగాను సత్యవంతులుగా ఉండాలని మన ప్రియ ప్రభు మన విషయంలో కోరుకుంటున్నాడు. మనం కూడా దేవుని ఎదుట యథార్థవంతులుగా, సత్యవంతులుగా ఉండాలి. వారి మాటలు పరిశోధించబడుతున్నాయంట.
కాబట్టి మనలో యథార్థత ఉందో లేదో ప్రభు నిత్యం మనల్ని పరిశోధిస్తాడు. దావీదు వలె మనం కూడా ప్రభువును పరిశోధించుటకు అవకాశం ఇవ్వాలి. దావీదు అంటాడు కదా, నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు, నన్ను పరిశీలించు అంటాడు. ఇంకా మనం చూస్తే 18 నుంచి 25 వచనాలు మనం చూస్తే, న్యాయంగా చూస్తే యోసేపు వాళ్ళని చంపాలి, కానీ ఆయన ఏమంటున్నాడు, నేను దేవునికి భయపడువాడను అంటున్నాడు 18వ వచనంలో. మీరు బ్రతకాలనుకుంటే ఇలా చేయండి అని వాళ్ళకి ధాన్యాన్ని ఇచ్చి పంపిస్తున్నాడు. ఆలోచన చేయండి, దేవునికి భయపడేవాడు కీడు చేసిన వారికి కూడా మేలు చేస్తారు. వాళ్ళు సంపూర్ణంగా కక్ష తీర్చుకోరు. దేవుని పిల్లల యొక్క హృదయం యథార్థమైనదిగా ఉంటుంది. దేవుని పిల్లల హృదయం దయతో నిండి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ధాన్యం ఇస్తూ వాళ్ళ రోకలు వాళ్ళ గోన్లోనే వేయమని చెప్పాడు. అంటే వాళ్ళు డబ్బులు తీసుకోకుండా వాళ్ళకి ఉచితంగానే ఇస్తున్నాడు. ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ద్వారా మనకు దొరికేటువంటి జీవాహారం డబ్బు ఇచ్చి కొనుక్కునేది కాదు. డబ్బు ఇచ్చి కొనుక్కునేది కాదు, అది ఉచితమైనది. అది ఉచితమైనది. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనం. దప్పిగొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి, రోకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనం చేయడు. రండి, రోకలు లేకపోయినా సరే ఏమీ ఇవ్వకుండానే ద్రాక్షారసమును పాలను కొనడి. నీళ్ళ దగ్గర రండి, దప్పికొని ఉన్నవారులారా. మీ దగ్గర డబ్బులు లేకపోయినా సరే మీరు వచ్చి భోజనం చేయండి. మీ దగ్గర డబ్బులు ఏమి లేకపోయినా సరే ఏమి ఇవ్వకుండానే ద్రాక్షారసాన్ని పాలను మీరు తీసుకోండి అంటాడు. కాబట్టి దేవుడిచ్చేటువంటి జీవాహారం డబ్బులు ఇచ్చి కొనుక్కునేది కాదు. ఏమి ఇవ్వనవసరం లేదు. ఏమి ఇవ్వక్కర్లేకుండానే దేవుడు ఆ పరమ భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. శాశ్వత జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకే ప్రకటన గ్రంథం అంటాడు 22వ అధ్యాయం 17వ వచనంలో, ఇచ్చయించు వానిని జీవజలములు ఉచితంగా పుచ్చుకోనిమ్ము అంటాడు. కావాలనుకునే వాడికి జీవజలాన్ని దేవుడు ఉచితంగా ఇస్తాడు. ఎందుకంటే అది కొనాలంటే మన దగ్గర కొనదగిన విలువ మన దగ్గర ఏమీ లేదు. లోకం కూడా దానితో సాటి రాదు. లోకంలో ఉన్నదేది కూడా యేసుక్రీస్తు ఇచ్చే జీవాహారంతో సాటి అయినది కాదు. కాబట్టి ఉచితంగా దేవుడు మనకి దాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఉచితంగా ఆయన ఇచ్చేటువంటి జీవాహారాన్ని మనం సంపాదించుకోవాలి, మనం పుచ్చుకోవాలి. తర్వాత మనం చూస్తే షిమ్యోనుని పట్టుకుని బంధిస్తాడు. బంధిస్తాడు. బెన్యామీనుని తీసుకురండి అంటాడు. ఎందుకు బంధించాడు అని ఆలోచన చేస్తే, బెన్యామీను తన దగ్గరికి రావాలి, బెన్యామీన్ని తను చూడాలి. అది ఆయన యొక్క ఉద్దేశం. వాళ్ళ దగ్గర వాళ్ళు మళ్ళీ రావాలి. ఇలా కఠినంగా మాట్లాడాడు, వాళ్ళు ధాన్యం ఇచ్చి పంపేశాడు, మొత్తం అందరం పంపేశాడు అనుకోండి, మళ్ళీ వాళ్ళు తిరిగి రారు. వాళ్ళు కఠినంగా మాట్లాడు మేము వెళ్ళమంటారు. ఇప్పుడు తప్పనిసరిగా షిమ్యోను కోసమైనా వాళ్ళు రావాలి. వచ్చేటప్పుడు బెన్యామీన్ని కూడా తీసుకురావాలి. ప్రభు తనకు మనం దూరం అయిపోవడం ఆయనకు సంతోషం కాదు. మనం ఆయనకు దూరం అయిపోవడం ఆయనకు సంతోషం కాదు. మనం ఆయనకు దూరం అయిపోవాలని ఆయన ఆశ కాదు ఎప్పుడు కూడా. మనం ఇంకా దగ్గర అవ్వాలి, మనం ఇంకా సమీపస్తులం అవ్వాలి అనే ప్రభు మన విషయంలో కూడా కొన్నిసార్లు కొన్ని శ్రమలు, బాధలు, కష్టాలు ఒప్పుకుంటాడు. కాబట్టి ఇక్కడ షిమ్యోను బంధించడానికి గల కారణం ఏంటంటే, బెన్యామీనును రప్పించాలి, తన తండ్రి ఇంటి వారందరినీ అక్కడికి తీసుకురావాలి. అలా అవ్వాలంటే షిమ్యోనే సాధనం. కాబట్టి దేవుడు కూడా
తన యందు విశ్వాసం ఉంచిన వారు దూరమైపోవడం ఆయనకి ఏమాత్రం ఇష్టం ఉండదు. అందుకే తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే ఫలిస్తుంది. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యందు నిలిచి ఉండాలని కోరుకుంటాడు ఆయన. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క శిక్ష మనల్ని సరిచేస్తుందండి. దేవుని ప్రేమ, దేవుని శిక్ష మనల్ని ఏం చేస్తుంది? సరిచేస్తుంది. ఉచితంగా వాళ్ళకి ఆహారాన్ని ఇచ్చాడు. ఉచితంగా వాళ్ళకి ఆహారం ఇచ్చాడు. అది ప్రేమ, అది ప్రేమ. అలాగే శిక్ష కూడా ఒకడిని ఉంచేశాడు, ఒకడిని జైల్లో వేశాడు. కాబట్టి దేవుని ప్రేమ, దేవుని శిక్ష మనల్ని సరిచేస్తాయి. శిక్షించడంలో గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన ఎడల మనకున్నటువంటి సంబంధం విడిపోకుండా కాపాడుకొనుటలో ప్రభు మనల్ని కొన్నిసార్లు శిక్షిస్తూ ఉంటాడు. అయితే ఇలాంటి ప్రేమ కలిగిన దేవుడు మనకున్నాడు కాబట్టి ఎట్టి విషయంలో కూడా మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎలాంటి విషయంలో అయినా సరే కృంగిపోక్కర్లేదు. ఇంకా 24 నుంచి 36 వరకు మనం చూస్తే, 24 నుంచి 36 వరకు యోసేపు సోదరుల ఇంటికి వచ్చి ఈ విషయాలన్నీ కూడా తండ్రితో చెప్పారు. వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉండగా మార్గ మధ్యలో గాడిదకి ఆహారం పెడతాకి వాళ్ళు దిగారు. ఒక చోట ఒకడు ఆ గోనె మూతి విప్పినప్పుడు వాడి రోకలు వాడి గోనెలోనే ఉన్నాయి. ఆ రోకల మూట చూసి వాళ్ళు భయపడిపోయారు. ఒకప్పుడు యోసేపుని అమ్మినప్పుడు వచ్చినటువంటి రోకలకి వాళ్ళు భయపడలే, వాళ్ళు తప్పు చేసినప్పుడు భయపడలే. అయితే ఇప్పుడు వాస్తవంగా వాళ్ళు తప్పు చేయకపోయినా భయపడుతున్నారు. అంటే యోసేపు వారికి విధించిన శిక్ష వారికి ఒక మంచి పాఠాన్ని నేర్పిస్తూ ఉంది. వాళ్ళ తమ్ముడైనటువంటి యోసేపుని వాళ్ళు అమ్మేసినా తండ్రితో అబద్ధమాడినా వాళ్ళు భయపడలేదు ఎప్పుడు కూడా. యోసేపుని అమ్మగా వచ్చిన రోకలను చూసి కూడా వాళ్ళు భయపడలేదు. ఇప్పుడైతే వాళ్ళు అబద్ధం ఆడకపోయినా సరే, స్వయంగా దొంగిలించకపోయినా సరే భయపడుతున్నారు. అందుకే 119వ కీర్తన 67వ వచనంలో ఏమంటాడు? శ్రమ కలగక ముందు నేను త్రోవ తప్పాను, ఇప్పుడైతే నీ వాక్యానుసారంగా నేను నడుచుకుంటున్నాను అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రికలో కూడా ఉంటుంది కదా, 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరు నాటి మనసును ఆయుధంగా ధరించుకునండి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించిన మిగిలిన కాలం ఇక మీద మనుజాసలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు పాపముతో జోలికనేమియో లేక ఉండును. శ్రమపడిన తర్వాత పాపం జోలి లేకుండా ఉంటాడు అని చెబుతున్నా. అయితే వీళ్ళు ఇక్కడ భయపడుతున్నారు. అయితే ఇంకా వీళ్ళలో ఒక అజ్ఞానం ఉంది. 28వ వచనంలో మనం చూస్తే, 28 ఇదేంట్రా దేవుడు మనకి ఇలా చేస్తున్నాడు ఏంటి అంటున్నారు అని ఒకళ్ళు చెప్పుకుంటున్నారు. దేవుడు చేసింది ఏమీ లేదండి. వాళ్ళ యొక్క అజాగ్రత్త, వాళ్ళ యొక్క పాపమే. దేవుడు చేసింది ఏం కాదు. వాళ్ళు చేసిన పాపం వాళ్ళకి జ్ఞప్తికి రావాలని యోసేపు ఈ రీతిగా ప్రవర్తించాడు. తర్వాత ఇంటికి వచ్చారు, గోనెలు కుమ్మరించారు. ఎవరి రోకలు వాళ్ళ గోనెలోనే ఉన్నాయి. అప్పుడు వాళ్ళ తండ్రి కూడా భయపడుతున్నారు. యాకోబు అంటాడు, మీరు నన్ను పుత్రహీనుగా చేశారు, ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నాయి. నేను ప్రేమించిన రాహేలు చనిపోయింది, యోసేపు లేడు, షిమియోన్ లేడు, బెన్యామీని కూడా మీరు తీసుకుపోతారని నిరుత్సాహంగా పలుకుతున్నాడు. నిజమే, అప్పుడు పరిస్థితులన్నీ కూడా యాకోబు చాలా నిరుత్సాహకరంగా, దుఃఖకరంగానే ఉన్నాయి యాకోబుకి. అప్పుడు పరిస్థితులన్నీ కూడా. హెబ్రీ పత్రికలు అంటాడు పౌలు గారు, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరంగా కనబడనే కానీ సంతోషకరంగా కనబడదు. అయినను దాని అందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియును సమాధానకరమైన ఫలమిచ్చును. నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును.
ప్రస్తుతం మనకు వచ్చేటువంటి సమస్త బాధలు, శిక్ష ఇవి దుఃఖకరంగా కనిపిస్తాయి. దుఃఖకరంగానే కనిపిస్తాయి కానీ సంతోషంగా అనిపించదు. అయినా సరే దాని యందు అభ్యాసము కలిగిన వారికి, అంటే ఆ శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో ఇవన్నీ సహజం, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఇవన్నీ పర్వాలేదు, వచ్చినా ఇవేమి నన్ను ఏం చేయలేవనేటువంటి అభ్యాసం అందులో కలిగి ఉంటే అది నీతి అను సమాధానకరమైన ఫలాన్ని ఇస్తుంది అంటాడు. అందుకే పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 6వ వచనంలో, ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధన చేత ప్రస్తుతం కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపో సోమనం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును అంటాడు. ప్రస్తుతం కొంచెం కాలం మనకు దుఃఖం కలుగుతుంది. అది ప్రస్తుతమే కానీ ఎల్లప్పుడూ కాదు. ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నాయంటున్నాడు యాకోబు. అయితే ఎలాగన్నా ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నదని యాకోబే ఆదికాండం 45వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి, 45వ అధ్యాయం 27, 28 వచనాలు మనం చూస్తే, అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలను అతనికి చెప్పారు. అతడు తను ఎక్కించుకుని పోవుటకు యోసేపు పంపిన బండ్లను చూసినప్పుడు వారి తండ్రి అని యాకోబు ప్రాణము తెప్పరిల్లాను. అప్పుడు ఇశ్రాయేలు, ఇంతే చాలును, నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికున్నాడు, నేను చావుకు మునుపు వెళ్ళి అతన్ని చూచదనని చెప్పాను. ప్రాణం తెప్పరిల్లిందంట. ప్రాణం తెప్పరిల్లింది. తన కుమారుడైన యోసేపుని చూచి తర్వాత కాలంలో అతడు తృప్తి పడుతున్నాడు. ఒకప్పుడు దుఃఖంలో మునిగిపోయాడు, ఇప్పుడు ఆనందిస్తున్నాడు. ఇంతే చాలు అంటున్నాడు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు శోధనలు, బాధలు కలుగుతాయి. అలాంటి పరిస్థితులు మనం కృంగిపోని అవసరం లేదు. అలాంటి పరిస్థితులు మనం ఎప్పుడు కృంగిపోకూడదు. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనంలో ఏమనుంది? శ్రమదినమున నీ కృంగిని ఎడల నీవు చేతగాని వాడు అయిపోతావు అంటాడు. కాబట్టి శ్రమలో కృంగిపోకూడదు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా చూడండి, ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానాన్ని భరించి సిలువను సహించాడు అంటాడు. కాబట్టి మనకు శోధనలు, బాధలు కలిగినప్పుడు ఆనందం, ఆధిక్యతలు మనకు కలుగుతాయి అనే నిరీక్షణతో మనం ఆనందిస్తూ ఉండాలి. భక్తుల జీవితాల్లో కూడా ఇలాంటి అనుభవాలు చూస్తాం. అన్నీ ప్రతికూలంగా ఉన్నాయని చెప్పిన యాకోబే, అమ్మయ్య ఇంతే చాలు అన్నాడు. 13 ఏళ్ళు శోధనలో ఉన్నటువంటి, శ్రమలో ఉన్నటువంటి యోసేపు శోధన ముగిసిన తర్వాత 80 ఏళ్ళు సింహాసనం మీద నుండి పరిపాలిస్తూ ఎంతో సంతోషిస్తున్నాడు. సాతాను చేత శోధించబడిన యోబు 2 అంతలుగా ఆశీర్వాదాన్ని పొంది ఆనందించాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా శోధనలు, బాధలు కలిగినప్పుడు మనం ఆనందించాల్సిన వారంగా ఉన్నాం. ఆ తర్వాత యాకోబు యోసేపును రాజుగా చూస్తాడు. తర్వాత షిమ్యోను కూడా చూస్తాడు. ఇంకా మనం చూస్తే 37, 38 వచనాల్లో రూబేను తన తండ్రితో చెప్తాడు, బెన్యామీను నాకు అప్పగించు, నేను తిరిగి తీసుకెళ్ళి షిమ్యోను కూడా తీసుకొస్తాను. ఒకవేళ అతన్ని నీ దగ్గరికి తీసుకురాలేకపోతే నా 2 కుమారులను చంపు, నేను తీసుకెళ్తాను కదా అని రూబేన్ అంటాడు. అయితే అంతగా ఒప్పుకోడు, తండ్రి ఒప్పుకోడు. కారణం ఏంటంటే రూబేలు చంచల మనస్సు కలవాడు. యాకోబుగా తెలుసు. అందుకే 49వ అధ్యాయం 4వ వచనంలో నీళ్ల వలె చంచలుడివై అంటాడు. ఎందుకంటే అతడు తన తండ్రి పరుపును అంటుపరిచాడు. అతను నమ్మకస్తుడు కాదు రూబేను. అందుకే వాక్యం ఉంటుంది కదా లోకాసువార్తలో, కొంచెంలో నమ్మకం ఉన్నవాడు ఎక్కువలో నమ్మకంగా ఉంటాడు, కొంచెంలో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలోను కూడా అన్యాయంగా ఉంటాడు. అందుకే రూబేన్ని నమ్మకుండా అతనికి ఏ మాట చెప్పట్లేదు, వద్దు అంటున్నాడు. అతని గురించి అతను చెప్పింది దానికి ఒప్పుకోవట్లేదు. తన బాధ్యతతో కూడినటువంటి పనిని అప్పగించడానికి
తండ్రి ఒప్పుకోవట్లేదు, ఆ బాధ్యతను తను తీసుకుంటానంటే ఒప్పుకోవట్లేదు. ఎందుకని? అతనిలో నమ్మకత్వం లేదు. అతనిలో నమ్మకత్వం. మనం కూడా నమ్మకస్తులుగా ఉండకపోతే దేవుడు మనకి ఏ పని అప్పగించడు. కాబట్టి ఈ దినాల్లో మనం దేవుడు మనకి ఏదైనా పని అప్పగించాలంటే మనలో నమ్మకత్వం, నిర్దోషత్వాన్ని చూస్తాడు. రూబేన్ అంటాడు, అతను మరలా నీ దగ్గర తీసుకుని వస్తాను అని ఎంత చెప్పినా సరే యాకోబు వినలే. కాబట్టి గమనించండి, మన మాటల కంటే ప్రవర్తన చాలా ముఖ్యం. రూబేన్ ప్రవర్తన సరిగా లేదు కాబట్టే అతని మాటలకు విలువ లేకపోయింది. కాబట్టి నమ్మకస్తులైన వారికే దేవుడు పని అప్పగిస్తాడు. మోషే తన ఇల్లంతటిలో నమ్మకస్తుడు. అందుకే ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేల్ సర్వజనాంగాన్ని విడిపించే బాధ్యతను అతని మీద పెట్టాడు. దావీదు నమ్మకస్తుడు కాబట్టే ఇశ్రాయేల్ని పరిపాలించేటువంటి అధికారిగా, రాజుగా ఇశ్రాయేల్ దేశాన్ని, ఆ రాజ్యాన్ని అతనికి అప్పగించాడు. అపొస్తలుడైన పౌలు, తిమోతి వీళ్ళందరూ నమ్మకస్తులు. వాళ్ళ సంఘాలు కట్టేటువంటి బాధ్యత, సంఘాల గురించినటువంటి బాధ్యతలు దేవుడు వారికి అప్పగించాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా నమ్మకత్వం అనేది చాలా ప్రాధాన్యమైనది. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. దేవుడు ఈ వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.